నేనెవరిని? ప్రభువులు ఈ ఊరికి పెద్ద దిక్కునండి. అంతేగాని సన్నా చదవను మీలంటున్నావు కాదు కదా. కారండి, ఎప్పటికీ కాదు. మరి నా చేతిలో గన్ లాక్కోవచ్చా? గన్నన్న మాట ఏంటండి, గడ్డి పరకు కూడా లాక్కోకూడదు. ఆ ప్యాంటు సొక్కగాడు ఎందుకు లాక్కున్నట్టు? చూసిద్దామని అయి ఉంటుందండి. ఎందుకు పేల్చాడు? పేలుతుందో లేదో ఓట్లున్నో నువ్వు ఇష్టం వచ్చినట్టు సన్నా జవాబులు చెప్పావంటే నీ కథ రైలు పట్టాల మీద ఫినిష్ అయిపోద్ది. వాడు నా జాతకు పట్టుకుని ఢిల్లీ వెళ్ళాడు, అక్కడ పైలతో మాట్లాడి నా మీద మిలిటరీ దింపుతాడంట. అయ్యా, ఆ వెధవడు మిమ్మల్ని కంగారు పెట్టడానికి మిలిటరీ అని ఉంటాడు. అయినా వాడు ఢిల్లీలో ఏ ఆఫీసరు, పట్నంలో ఏ పొగరమోతో అనుకుని మీరు ఊహించుకుని అనవసరంగా బెంబోలు పడిపోయి బెదవాడు అయిపోకండి బాబు. బెంబేలు పడిపోవడం నేనే తాంబేలు అనుకున్నావేటి? మన ఊళ్ళో ఈడేవడరా మన్నే డబ్బాయించేస్తున్నాడు అని ఆలోచిస్తున్నాను. ఇవాళ మా మనసు ఏం బాగోలేదు, మీటింగ్ క్యాన్సిల్. హలో, అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటెందుకు కడుతుంది? అటు చూడండి. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?